ఓకే ఓకే ఎస్ శరత్ గారు సార్ మాట్లాడొచ్చు సార్. చెప్పండి. సార్ ఇప్పుడు మనము అంటే కొన్ని పాలసీస్ ని అంటే వాట్ ది ఎకానమిస్ట్ సజెస్ట్ ఇస్ ఇప్పుడు డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ని మనం మళ్ళొకసారి రీకన్సిడర్ చేయాలి సార్. సర్టెన్ ఇంపోర్ట్స్ ని మనం రిస్ట్రిక్ట్ చేయాలా. తర్వాత సర్టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని దే షుడ్ బి రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆర్ మీడియం ఇండస్ట్రీస్ కి ఇచ్చేయాలి. అట్లా ఒకటి చేయొచ్చు. తర్వాత ఒక వైడ్ రేంజ్ లోపల ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ కూడా టేకప్ చేయాలి. ఎందుకంటే ఇవాళ ఆర్డినరీ పర్సన్ డజంట్ హ్యావ్ ఎనీ వర్క్ ఎట్ ఆల్. ఇవన్నీ కొన్ని డైవర్సిఫైడ్ మెథడ్ చేయాలి. తర్వాత ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంతా విత్డ్రా అవుతున్నది తెలుసా దేశంలో. కూడా గత 2-3 మంత్స్ నుంచి కనుక మనం అబ్జర్వ్ చేస్తే చాలా హారిబుల్ గా పోతుంది అనమాట. సో ఇవన్నీ ఇట్లాంటి అన్ని మనం కొన్ని స్టెప్స్ తీసుకోవాలా. ఇవంతా ఒకటే రోజున జరుగుతాను కాదు. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చినారు గౌరవ ప్రధాని గారు. మరి వాట్ హ్యాపెన్ టు దట్? వై ఇట్ వాజ్ నాట్ స్ప్రెడ్? వై దట్ వాజ్ టేకెన్ అప్ యాజ్ యునో నేషనల్ లెవెల్లో ఎందుకు అది జరగలేకపోయింది? తర్వాత ఇప్పుడు చిన్న చిన్న వస్తువులు కూడా మనం ఫారిన్ కంట్రీస్ తెచ్చుకొని ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ని మనం చాలా దెబ్బతీస్తా ఉన్నాం. ఎట్లయిందంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు కంపీట్ విత్ బిగ్గర్ ఇండస్ట్రీస్. తర్వాత ఈ కాన్సన్ట్రేషన్ ఉంది చూసినారా, ఈ ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ అనేది, అది కూడా ఒక రకంగా పెద్ద ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. తర్వాత ఏవైతే నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ ఉంటాయో వాటి మీద ఇంపోర్ట్ డ్యూటీని పెంచాలి తప్ప అడ్మినిస్ట్రేటివ్ ప్రైసెస్ ని ప్రతిసారి టింకరింగ్ చేయడం వల్ల ఇట్ విల్ లీడ్ టు ఫర్దర్ ఇన్ఫ్లేషన్ and it will make the life of an ordinary person very horrible and vulnerable. So these are certain things that have to be taken up. In addition to that, I have always held a view that the Prime Minister must take the people of this country into confidence. ఒక స్పెషల్ సెషన్ లాంటిది ఏదైనా పెట్టి కరెంట్ ఎకనామిక్ సిచ్యువేషన్ ఏంది, వేర్ డూ వి స్టాండ్, and what are the measures that the government proposes to do, and what are the advices that may come from the opposition parties అని ఒక కన్సెన్సువల్ స్ట్రాటజీ వర్కౌట్ చేయాలని నా అభిప్రాయం సార్. ఓకే.